ములక్కాయ కర్రీ తీసుకొస్తాను. అలాగే. బాబాయ్, అమ్మా, నేను ఇచ్చిన లిక్విడ్ ఏ కూరలో కలిపా? ఇదిగోనమ్మా, దీంట్లో కలిపి ఈ గిన్నె సెపరేట్ గా పెట్టాను. గుడ్. ఆ లిక్విడ్ ఉందా అయిపోయిందా? సగమే కలిపాను, సగం అలాగే ఉందమ్మా. జాగ్రత్తగా ఉంచు. ఒక మనిషిని చలనం లేకుండా పడేసేంత కోపం మీకెవరి మీద ఉందమ్మా? అది నీకెందుకు? సారీ అమ్మా, కానీ మీ ప్లాన్లో నేను ఇరుక్కుని ఇబ్బందులు పడతానేమోనని భయంగా ఉంది. ఇలా భయపడితే ఎలా? డబ్బులు ఇస్తున్నాను కదా. ఇస్తున్నారమ్మా, తర్వాత మందు కలిపింది నేనేని తెలిస్తే నన్ను కొట్టడమే కాకుండా పోలీసులకు పట్టిస్తారు. అంతవరకు రాకుండా ఏదైనా మార్గం చెప్పండమ్మా. ఆ పరిస్థితి వస్తే ఎలా తప్పించుకోవాలో అప్పుడు చెప్తాను. లేదమ్మా, ఇప్పుడే చెప్పండి. ఎందుకంటే నేను దొరికే పరిస్థితి వస్తే మీ పేరే చెప్పాల్సి వస్తుంది. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదమ్మా, నాకున్న భయం అలాంటిది. అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోలేను కదమ్మా. ఛీ, మీలాంటి వాళ్ళ బుద్ధి అంతా. ఏం చేస్తామమ్మా, మా బతుకులే అంత. డబ్బుకు లొంగాలి, కష్టం వస్తే భయపడాలి. ఎందుకే నాకేం చెప్పలేదు. ఎలా తప్పించుకోవాలో చెప్పండమ్మా. నీ దాకా రానివ్వను. వస్తే నేను చెప్పినట్టు చెప్పు. ఏం చెప్పాలో చెప్పండమ్మా. అర్థమైందా? అర్థమైందమ్మా. ఆ పరిస్థితి వస్తే మీరు చెప్పమన్నట్టే చెప్తాను. చెప్పాలి, లేదంటే నేనేం చేస్తానో తెలుసుగా. తెలుసమ్మా. జ్యోతి, గెట్ రెడీ. కాసేపట్లో నీ సంతోషం ఫినిష్. జాగ్రత్తగా చూసుకో. ఈ టిక్లీ ఉన్న గిన్నె లిక్విడ్ కలిపిన కూర. అవసరమైతే నేను ఎవరికైతే కూర వేయమని సైగ చేస్తానో వాళ్ళకి వేయి. పొరపాటున కూడా ఇంకెవరికి వేయకు. ఈ కూర మీరే వడ్డిస్తానన్నారుగా, మళ్ళీ నాకు చెప్తున్నారేంటి? ఎహే, భయపడకు. ముందు నేనే వడ్డిస్తాను. సరేనమ్మా. పద. బ్రదర్, నువ్వు శ్రావ్య కూడా మాతో పాటు తినండి. కూర్చోండి, వంటతను వడ్డిస్తాడులే. అవును శ్రావ్య, మీరు కూడా కూర్చొని తినండి. నేనే నా చేతులతో వడ్డిద్దాం అనుకున్నానక్క. ఆల్రెడీ ఒకసారి వడ్డించాం కదా, తిందాం, కూర్చో. తినే ముందు అందరూ ఒకసారి దేవుణ్ణి తలుచుకొని మొదలు పెట్టండి.